గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో వనజ రామశెట్టి గారు ఇంత హ్యాపీగా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉండడానికి టెర్రస్ గార్డెన్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ yes బట్ నిజంగా you can give the credit. చాలా పీస్ఫుల్ గా ఉంది మ్యామ్ ప్లేస్ కూడా. yeah మంచిగా సో ఏమేమి ఉన్నాయి మనకు ఈ హౌస్ గార్డెన్ లో ఏమేమి మీరు పెంచుతున్నారు? I think చాలా మటుకు పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. అండ్ వి గ్రో లిటిల్ జామకాయలు, జామ చెట్టు ఉంది. వి హ్యావ్ డ్రాగన్ ఫ్రూట్ ఆల్సో అటువైపు. ఎక్కువగా డ్రాగన్ మీద ఎప్పుడు వేసారు? ఇది జస్ట్ ఒక 3-4 months అయిందమ్మా. అక్కడ ఉంది, అటువైపు ఉంది. డ్రాగన్ ఉంది, లోటస్ ఉంది. వచ్చినాయి కూడా డ్రాగన్ కి చాలా. ఐ థింక్ తెంపేసాం ఇప్పుడు. అవునా? ఈ రోజు మార్నింగ్ we ate one. ఓకే. సో అంటే లైక్ ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి? ఐ థింక్ ఇప్పుడు చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఐ థింక్ ఎవ్రీడే 1 fruit అట్లీస్ట్. మాకు సరిపోతుంది ఫర్ ఆ ఫ్యామిలీ. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్ ఇది డ్రాగన్. మిగతా చూస్తే అన్ని ఇది లోటస్ అన్నమాట. లోటస్ కూడా తెంపేసాము ఇవన్నీ. ఇది వామ్ చెట్టు అంటాం కదా. ఇట్స్ వెరీ గుడ్ అన్నమాట ఫర్ డైజెషన్ అవన్నీ. దగ్గు అవన్నీ. దీంట్లో వామాకు. అవును, వామాకు. దీంట్లో చింతపండు అది పెట్టుకొని తింటారు, బుక్కలో పెట్టేసుకుంటూ ఉంటారు. ఓకే. సో దాని బెనిఫిట్స్ ఏముంటాయి మ్యామ్? దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీజనల్ గా వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, దగ్గు, జలుబు అన్నిటికీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ మెడిసిన్స్ ఇవి. ఇక మిగతావన్నీ మామూలు అరటి చెట్లు ఉన్నాయి. అండ్ పూల మొక్కలే ఎక్కువగా. అండ్ మోస్ట్లీ తులసి. తులసి మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తులసి పెరుగుతూ ఉంటది. ఇవన్నీ దేవుడికి పెట్టుకునే పూలు. సో వీ డోంట్ బై ఎనీథింగ్ మోస్ట్లీ అవుట్ సైడ్. బయట ఏం కొనము. రేపు మార్నింగ్ కి మంచి పూలు వచ్చేస్తాయి ఎక్కువ. సో ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ మందారాలు ఏంటి అవి అన్ని చాలా చాలా ఉన్నాయి. శంకు పూలు. ఏదమ్మా? ఇది జస్ట్ బాన్సాయి. ఓకే. అండ్ ఇది శంకు పుష్పాలు అంటాం కదా. ఈ మధ్య మీరు టీ కూడా చూస్తున్నారు బ్లూ కలర్ లో. టీ. ఇవన్నీ జామ చెట్లు అమ్మా. వస్తాయి మంచి జామకాయలే. చాలా స్వీట్ గా ఉంటాయి. అండ్ ఆర్గానిక్ కదా, ఏం మందులేయము. సో దిస్ ఇస్ వెరీ నైస్ అన్నమాట. చాలా వస్తున్నాయి ఇప్పుడు. చూస్తే చిన్న చిన్న పిల్లలు చాలా ఉన్నాయి. చెట్టు కిందకి వాలిపోయింది. చాలా జామకాయలు. ఐ థింక్ ఆఫ్టర్ 10 days కి చాలా చక్కగా మొక్కలు అవి వచ్చే ఫ్రూట్స్ వస్తాయి దీనికి. చేస్తుంది. మా లక్ తోటి ఏంటంటే ఇప్పుడు వరకు చాలా వచ్చినాయి. అన్ని కుండీల్లోనే పెట్టాం. టెర్రస్ కదా, సో కుండీల్లోనే పెట్టాము. వస్తుంది. అండ్ ఇక్కడ కరివేపాకు. మా ఇంటికి సరిపడా కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో. ఇది కరివేపాకు. ఇక్కడ వి హ్యావ్ నిమ్మ చెట్లు ఉన్నాయి. అది దబ్బ చెట్టు. అక్కడ దబ్బకాయలు అంటాం కదా, దబ్బకాయ పచ్చడి పెడతాం. ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది. నార్మల్ గా అయితే కింద పెడతారు కదా మేము చెట్టు, కానీ ఇక్కడ బానే మనకి ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా, పెంట్ హౌస్. మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్. ఏదో ట్రై చేస్తున్నాము. సో ఫార్ సో గుడ్. ఇప్పటిదాకా బై గాడ్స్ గ్రేస్ ఏ మొక్క పెట్టినా పెరుగుతుంది. కొన్ని పోతే. మా ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉండేది. ఈ రీసెంట్ గా ఇంకా అది హోల్డ్ చేయలేకపోయింది అనమాట కుండీలో. దాని మీద కూడా చాలా వీడియోస్ చేసాను రుద్రాక్ష చెట్టు మీద. అది పోయింది. ఇంకా కుండీలో అస్సలు పెరగలేదు. చాలా పెద్దది అయిపోయింది. కుండీ బ్రేక్ అయిపోతుంది. ఇంకా దీని మీద ఎక్కువ వెయిట్ వేయలేము కదా టెర్రస్ మీద. సో we just let it go. Okay. So ఎప్పటి నుండి చేస్తున్నారు మ్యామ్ ఇదంతా? 15 years. డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా. డ్రాగన్ ఫ్రూట్ మార్నింగ్ తెంపేసినట్టున్నారు మా ఇంట్లో వాళ్ళు. అంతే. వి గ్రో మిర్చీలు కూడా పెరుగుతాయి ఇంట్లో. నాచురల్ గా ఏదన్నా వేస్తారా ఎరువు అలా? ఎట్లాగో పెస్టిసైడ్స్ అవి ఏం వాడరు. ఎరువు అంటే వాట్ వి డూ ఇస్ రోజు ఇంట్లో దేవుడికి పూలు పెడతాం కదా, ఆ పూలన్నీ ఒక 1 week అట్లా ఉంచేసి అవే దాంతో ప్రిపేర్ చేస్తాం అన్నమాట. కోకోనట్ తోటి వాటితోటి అవే వీటికి ఎరువు. మళ్ళీ దీని నుండి వచ్చినవి మళ్ళీ అంతే. సో ఇక్కడ ఏ వేస్టేజ్ అయితే లేదు. వేస్టేజ్ లేదు అసలు. సో ఇటు సైడ్ ఇవి కూడా ఇటు తులసి ఉంది. ఇటు కూడా తులసి ఉంది, మందారం, ఇది పుదీనా. ఇందులో అట్లా జనరల్ గా పుదీనా ఇలా వేస్తా ఉంటే వస్తూ ఉంటది అనమాట. వి జస్ట్ యూజ్ ఇట్. సో
డైరెక్ట్ గా తీసేసుకుని అంతే అంతే డైరెక్ట్ గా. ఇది మిర్చీలు ఉంటాయి అనుకుంటా దీనికి, పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు. ఇది మ్యామ్ ఇది ఏం వెరైటీ? నార్మల్ గా మనకి ఎక్కువగా లైట్ గ్రీన్ వి వాడుతుంటారు, ఈ మధ్య ఎక్కువ ఇవే చూస్తున్నాం. ఇది మంచిగా ఉంటుంది అనమాట, ఎక్కువ టూ స్పైసీగా ఉండదు, బట్ వెరీ సరిపోతుంది మన ఇంట్లో వరకు. ఒక డైలీ ఒక 10 అట్లా వస్తున్నాయి దానికి ఇప్పటికైతే ప్రస్తుతానికి. సో మీరు ఏది ఎక్కడ బయట కొనాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే లేదు. ఓకే. కూరగాయలు ఎక్కువగా వేస్తారు కదా? కూరగాయలు అంటే ట్రై చేసామమ్మా, ఒక్కొక్కసారి వచ్చేస్తాయి. ఇగో ఇటు సైడ్ మేము గుమ్మడికాయలు అవన్నీ వేసాము, బట్ వేరే కూరగాయలు సరిగ్గా పెరగలేదు అనమాట మాకు, సో వదిలేసాము. ఇది ఇలాచీ చెట్టు, ఇది యాలకుల చెట్టు, ఇది ఇది ఇలాచి. ఇంకా మొన్ననే కొన్ని విత్తనాలు వేసాము, చిక్కుడుకి అవి అన్ని. అవి రావాలి, వస్తే ప్రాబబ్లీ ఇట్ విల్ బి నైస్. సో టొమాటోను లేదంటే బ్రింజాలు వేసాము అవన్నీ వేసాము, మళ్ళీ తీసేసాం, మళ్ళీ ఫ్రెష్ గా వేయాలన్నమాట. మొన్ననే వర్షాలు అన్ని వచ్చి ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లం అవుతా ఉంటది కదా, సో అన్ని వేసాం, అన్ని తీసేసాం. వి జస్ట్ కీప్ యాడింగ్ అండ్ రిమూవింగ్ అంతే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ ఇప్పుడు వేస్తాం ఇంకా. ఎట్లా మేనేజ్ చేస్తారు ఇదంతా? అంటే కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయి ఎక్కువ ఉంటది కదా? లేదు ఇట్స్ ఓకే. వర్షాలు వస్తాయి, అట్లా ఎక్కువ వర్షం వస్తే కనుక ఒక 1 డే మానేస్తాను వాటర్ పోయడము. వర్షాలు వస్తే హ్యాపీ, నాకు ఈ చెట్లకి నీళ్ళు పోయకపోతున్నాం. అంతే. ఎండాకాలం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, బాగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎండాకాలం తప్పించి మిగతా వింటర్ అండ్ రైనీ సీజన్స్ ఆర్ వెరీ గుడ్ మాకు, ప్రెసెంట్ ఉంటుంది. ప్లస్ చాలా నేరేడు కూడా పెరుగుతోంది ఇక్కడ, నేరేడు చెట్టు ఇది ఇక్కడ. ఇది నేరేడు, యూ కెన్ స్మెల్ ఇట్. నేరేడు వాసన కదా ఇది. అదైతే అలోవెరా, అన్నిటికీ మా ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్లకి అలోవెరా జెల్ అంతా ఇక్కడ నుంచే. ఎక్కడ నుండి తెచ్చారు మ్యామ్ ఇవన్నీ మీరు? మెల్లిమెల్లిగా మావికి యాడింగ్ 15 సంవత్సరాల నుంచి, అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దిస్ నేరేడ్ అయితే వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్. మా ఇంట్లో ఉన్నారు డయాబెటిక్ వాళ్ళు, సో ఈ ఆకులతోటి మామూలుగా ఏంటంటే గింజలతోటి తాగమంటారు టీ, నేరేడు గింజలతోటి డయాబెటీస్ తగ్గుతుంది అంటారు కానీ, బట్ ఎవరు ఊసేసి ఎవరు పౌడర్ చేస్తారు. లీవ్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. సో కాబట్టి ఎవరికైనా కావాలంటే మామూలుగా నేరేడు ఆకులతో కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఉన్నాయి. తులసి, ఇది కదంబం అంటారు అనమాట. ఈ లలిత అమ్మవారి లలిత సహస్రనామంలో ఉంటది, అమ్మవారి సహస్రనామాల్లో ఒక నామం. సో ఇక్కడ కూర్చొని లలిత సహస్రనామాలు చేస్తే చాలా మంచిది, అమ్మవారి అనుగ్రహం ఉంటది అంటారు. సో అది ఆ చెట్టు కదంబం. ఇది లక్ష్మీ తులసి, విష్ణు తులసి అంటాం అనమాట. ఇది మామూలుగా తులసి అమ్మవారి పూజ. వెనకాల ఉసిరి చెట్టు అది. సో ఇప్పుడు కార్తీక మాసం వస్తే రోజు అక్కడ ఇవన్నీ చెట్లకి దీపాలు పెడతాం. ఉసిరి చెట్టుకి విష్ణుమూర్తికి పూజలు అవి చేస్తూ ఉంటాము. అరటి చెట్టు గురుగ్రహానికి బేసికలీ అనమాట. సో మా ఇంట్లో పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి రోజు పూజ అయ్యాక అక్కడికి వచ్చి నీళ్లు పోసి దండం పెట్టుకుంటారు అనమాట. అది బిల్వం చెట్టు. బిల్వం ఈస్ ఫర్ శివారాధన. అక్కడి నుంచే బిల్వాలు కోసి రోజు శివుడికి చేస్తాము. ఆ పక్కన ఉన్నది జమ్మి చెట్టు. సో జమ్మి శమి అంటాం కదా, దసరాలకు కూడా శమి పూజ చేస్తాం. జమ్మి చెట్టుకి రోజు దీపం, ఎందుకంటే ఎవరికైతే శని గ్రహ బాధలు ఎవరికైతే ఉన్నాయో రోజు అక్కడ దీపం పెడతాం అనమాట. సో ఇవి బేసిక్ గా దేవతా వృక్షాలు అంటాము. ఇవి ఉంటే బాగుంటది, మంచిదని ఇవన్నీ ఇక్కడ అనమాట. ఇదంతా స్పిరిచువల్ స్పేస్ మాది. మీరు ఫస్ట్ నుండే ఇలా రిలీజియస్ గా స్పిరిచువల్ గా లేదు ఇంతే. అంటే చిన్నప్పుడు అంత అవగాహన లేదు, బట్ ఏజ్ తో పాటు అన్ని చదువుతూ అన్ని అవి ఇవి చూసి మెల్లిమెల్లిగా ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మంచి ఒక స్మాల్ టూర్ ఆఫ్ యువర్ టెర్రస్. థ్యాంక్ యూ. మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంది. యా గాలి బాగా వస్తుంది కదా, ఫ్రెష్ ఎయిర్. నిజంగా ఇక్కడ కూర్చుంటే మార్నింగ్ టైం ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో, అండ్ ఎస్పెషల్లీ వింటర్స్ అయితే బ్యూటిఫుల్. ఎవరైనా ఫిల్టర్ కాఫీ లవర్స్ ఉంటే మార్నింగ్ 6 o'clock మంచి ఫిల్టర్ కాఫీ తెచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి చిన్నగా, అవన్నీ ఇట్స్ ఆల్ సో ప్లెజెంట్. నిజంగా మార్నింగ్స్ అయితే అండ్ ఈవినింగ్స్ ఆల్సో మంచి. అక్కడ ఈవినింగ్స్ కూడా బాగుంటది, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట మాకు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.